అక్క ఇప్పుడే వచ్చి ఎరుగ ధర్మం బానే అక్కరాధిక మక్కువ తోడుతా మాట్లాడుకుందాము అక్కరాధిక. చెల్లెలా ఇట్లా ఎవరు లేరు నా తోడొక్కడే ఉండే నా ముదు చెల్లెలా నన్ను వెంటనే రమ్మని విపుడజ్ఞయసగే భావించు చెల్లేలా రాక రాక వచ్చి రాత్రి కుండిపోమా అయకారాదిక నన్ను లోకులే మందురు నీకున్న భయమేమి అక్కరాదిక. చెల్లె ఎవరు నంటేనేమి నీటు రావలమా లేదే చెల్లేలా ఒంటి పవాలించాలేడు నా భర్త నొక్క పొద్దు నా ముద్దు చెల్లేలా. కృష్ణుడే అంటే పడసు భార్య బాబా పడసు భార్యలను వదలి పతులు ఉండలేరు నా ముద్దు చెల్లేలా. ఇప్పుడు చెల్లి అంటాను అక్క పెద్దదానమై మొక్క వీకెడులో పోవు నీ తిక్క నీ నడకల విందులో లెక్క చుక్కమైన పురుషుడు ఉండగా తక్కని వారల తగులుట ధర్మమే. అక్క అంటే కృష్ణుడు ఎందుకు తొలగించుకున్నాం అదంటే అయితే నీతి నాతో బల్కకే ఓ నాతి గౌరవపడి రేవరో నీ రీతి చెల్లెలివా నీ ప్రీతి చింతగాక చిన్న దానివై మంచి దానివైతివే నువ్వు మంచిదాని విని కాదు నిజమే నా కృష్ణుడు ఆయనే అన్ని ఆయన ఎవరు సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణే అవతారం ఎత్తిండు. కొప్పు జారినదేమి కోమలయదలనే కొప్పు జారినదేమి కోమలయదలనేత్రి కనులకు నీరేమి కంబు కంటి ముఖము వాడినదేమి మోహన గాత్రి బలువ చెదిరినదేమి చిలుకవాణి రవికే సంధియటేమి రైకెందు బీభాస్య రవికే సంధియటేమి రైకెందు బీభాస్య కుశములపై ఇట్లు ఓరు శీర్కలేమి కుంభవాణి ఏదియో నాతోటి చెప్పవే వన్నెలాడి రాధిక స్వామి వార్త నీకు ఏమాని విన్నవిందో స్వామి వార్త నీకు నా ముద్దు కృష్ణ నిన్ను నేను నమ్మయున్నాను రా స్వామి వార్త నీకు. ఈయనేవాడు ఆ మాట తెలుపు రాదా అనుమానమేలా నీకు ఆ మాట తెలుపు రాదా తెలుపానే ఉన్నది నా చెల్లలి దోషించమలా తెలుపానే ఉన్నదినా. ఇక అయినాక రాధానా తోడ చెప్ప రాజేవరు తండమెల్లా రాధానా తోడ చెప్ప ఏమీ చెప్పుదునయ్యా మళ్ళా దోషించమలా చెల్లలి దోషించమలా ఏమీ చెప్పుదునయ్యా అంటే ఏమి దోషించిందంటే నీకు నాకు సంబంధం కట్టింది దాని ప్రతిరేత ధర్మం భంగపుచ్చాలి అని అప్పుడు ఇద్దరు అనుకొని ఆ భంగ ఆ కృష్ణుడేమో భర్త లెక్క అక్కడ పుడతాడు అన్నట్టు ఆనాడు చంద్రకళకి అప్పుడు పుట్టినాక అయ్యో ఏంది మీరిద్దరు ఉన్నారు నాకు నేనే నీ భర్త నేనే నీ భర్త ఆమె తోటి కాపురం చేసి లేదు కానీ ఆ మాటలలోనే ఆమెను అట్లా చేసిండు ఆ కృష్ణుడు మాటలలోనే అలనాడు దేవతలనాడు అట్లా ఉన్నది. కృష్ణుడు అంటే మన కృష్ణుడు 12 అవతారాలు ఎత్తిండు. ఒక్కొక్క అవతారం ఒక్కొక్కసారి చెప్పుకుంటాం ఫస్ట్ నుంచి.
అయితే 12 అవతారాలంటే ఆఖరి అవతారమే రాముంది. ఇవన్నీ 12 వెంకటేశ్వర్లు, శ్రీనివాసు, యోగి నరసింహస్వామి, అన్ని శ్రీశైల మల్లికార్జున స్వామి, వీళ్ళన్నీ అవతారాలే, ఆయనే అవతారాలే. అన్ని అవతారాలు ఎత్తాక మళ్ళా ఈ శ్రీమన్నారాయణ, ఈ శ్రీకృష్ణుడు, విష్ణుమూర్తి, శ్రీమన్నారాయణ, పరశురాముడు, ఇవన్నీ అయినాకనే ఈ కృష్ణుడు రేపెళ్ళవాడల కృష్ణుని అవతారం, మళ్ళా లాస్ట్ కు రామ అవతారం, రామ అవతారంగా ముగించింది అప్పుడు.